హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరెంట్ కుర్రాడిని. సో మీ రోజు వచ్చినట్టుకి కూలర్ కొనడం జరిగిందండి. ఎండలు బయట బైబిస్తంగా ఉన్నాయి. సో నైట్ నిద్రపోవడం చాలా కష్టం అవుతుంది. సో కూలర్ కొన్నాం. ఇది వచ్చినట్టుకి క్రాంప్టన్ కూలర్ అండి. చూసారు ఇక్కడ అడ్జస్ట్ బటన్స్ కూడా 2 ఇచ్చాడు. అంటే మన స్పీడ్, హై, లో అలానే ఈ డోర్స్ వచ్చినప్పటికీ మనం ఎయిర్ అనేది మన కంట్రోల్స్ తెచ్చుకోవడానికి, అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే లాంగ్ కావాలంటే దీన్ని పూర్తిగా ఇట్లా ఓపెన్ చేయాలి, లేదు మన కిందే కావాలి, లేదు మన హైట్ బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో వీటికి వచ్చినట్టుకి స్టాండ్స్ ఇచ్చాడు. అంటే డైరెక్ట్గా ఇది 40 లీటర్స్ కెపాసిటీ అండి. సో డైరెక్ట్ 40 లీటర్స్ వాటర్ పోసాక మన కూలర్ని మూవ్ చేయలేం కాబట్టి ఇలా స్టాండ్స్, నెక్స్ట్ దానికి వీల్స్ కూడా ఇచ్చాడు. ఆ వీల్స్ని ఫిట్ చేయడానికి స్క్రూస్ కూడా ఇచ్చాడండి. చూసారా, ఈ స్క్రూస్ ఫిట్టింగ్ ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ వాడు ఇచ్చిన దాన్ని ఇట్లా ప్రెస్ చేయడమే. అలా ప్రెస్ చేశాక దానికి స్క్రూస్ ఇచ్చాడు, ఎక్స్ట్రా స్క్రూస్ కూడా మాకు ఇచ్చాడు. సో ఆ స్క్రూస్ అనేవి ఫిట్ చేయాలి. సో వాటిని ఫిట్ చేశాక ఈజీగా దాన్ని ఇది స్క్రూతో టైట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మొత్తం 4 ఇచ్చాడండి. 4 వైపులో 4 ఫిట్ చేసేసుకున్నాం. సో ఈ 4 ఫిట్ చేసేసాక కూడా మనకు వీల్స్ ఇచ్చాడండి. సో వీటితో పాటు వీల్స్ కూడా మనకి ఇచ్చాడు. సో ఇది వచ్చినట్టుగా 40 లీటర్స్, నాకు వచ్చినట్టుకి 7,100 రూపాయలు పడిందండి. సో ఇవి వచ్చినట్టుకి వీల్స్. ఈ వీల్స్ కూడా ఇంకో సిస్టమ్ ఇచ్చాడు, లాక్ సిస్టమ్ ఇచ్చాడండి. అంటే మనం కూలర్ ఓన్లీ వీల్స్ వేస్తే ఎటైనా మూవ్ అవ్వచ్చు, లేదా వైబ్రేషన్ వస్తే ఒకళ్ళు మూవ్ అవ్వచ్చు అని ముందు జాగ్రత్తగా వీల్కి లాక్ కూడా ఇచ్చాడండి. సో ఈ లాక్ అనేది మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ వీల్కి మనం ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం కూలర్లో వాటర్ నింపాక దాన్ని మూవ్ ఆన్ చేయడానికి ఫ్రంట్ వీల్ అయితే మనకి ఈజీగా ఉంటుంది లాక్ చేసి అన్లాక్ చేయడానికి. ఇదిగోండి ఇలా ఫ్రంట్ వీల్కి నేను ఫిట్ చేసుకున్నా. సో చూసారా, లాక్ అనేది పైకి ఎత్తితే అది అనేది తిరుగుతుంది. సో దాని లాక్ అనేది ఎప్పుడైతే మనం కిందకి డౌన్ చేస్తామో లాక్ అవుతుందండి. సో సిస్టమ్ వచ్చి చాలా బాగుంది, ఎయిర్ కూడా బాగానే వస్తుంది. అలానే ఇది నాకు 1 year వారంటీతో వచ్చిందండి. సో దీన్ని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్.